భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో జరిగిన ఘాతుకానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. అయితే భారత్ ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ భారత్పై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో భారత్ సైతం పాకిస్తాన్ను తిప్పికొడుతోంది. ఈ యుద్ధంలో భాగంగా S-400 వంటి క్షిపణులను వాడుతూ పాకిస్తాన్ వేసే మిసైళ్లను తిప్పికొడుతోంది. అయితే భారత్, పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఇతర ఏ దేశాల్లో యుద్ధం జరిగినా అణుబాంబు గురించి ప్రస్తావన వస్తుంది. ఇటీవల పాకిస్తాన్ సైతం భారత్పై అణుబాంబు ప్రయోగిస్తామంటూ హెచ్చరించింది. అయితే ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈ ఘోరానికి పాల్పడితే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. సాధారణ బాంబుల కంటే అణుబాంబు చాలా ప్రాణాంతకమైంది. అంతేకాకుండా దీనిని ప్రయోగించడం వల్ల ఎక్కువ శాతం నష్టపోయే అవకాశం ఉంది. ఒకవేళ దీన్ని ప్రయోగిస్తే ఏం చేయాలి? రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ మొక్క మొలవడానికి కొంతకాలం పట్టింది. అంటే అణుబాంబు తీవ్రత ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే పీకల మీది దాకా కష్టాలొస్తే తప్ప ఏ దేశం అణుబాంబు ప్రయోగించదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? అణుబాంబు ఏదైనా దేశం మరొక దేశంపై దాడి చేస్తే ఈ బాంబు పడిన చోటే కాకుండా చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం రేడియేషన్ శరవేగంగా వ్యాపిస్తుంది. అయితే ఈ బాంబు ప్రయోగం చేసిన తర్వాత రేడియేషన్ వేగంగా విస్తరించడం వల్ల మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకోసం ఈ బాంబు ప్రయోగం జరిగితే ప్రజలు దూర ప్రాంతాలకు పరిగెత్తడం చేయకూడదు. ఇళ్లలోనే ఉండాలి. ముఖ్యంగా శరీరంపై దుస్తులు లేకుండా చేయాలి. ఆ దుస్తులను ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి ఉంచాలి. వాటిని ఎవరూ పట్టుకోకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువులు కూడా వీటిని తాకకుండా చూడాలి. ఎందుకంటే దుస్తులపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక రేడియేషన్ తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. శరీరంపై ఎక్కువగా రుద్దకూడదు. కళ్ళు, చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. జపాన్లోని హిరోషిమాలో అణుబాంబు దాడి జరిగిన సమయంలో 80,000 మంది చనిపోయారు. అనేక మంది వేడి తీవ్రతకు తట్టుకోలేక చనిపోయారు. అలాగే నాగసాకిలో అణుదాడి తర్వాత ఈ నగరం 80% ధ్వంసమైపోయింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేనప్పటికీ మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైతే ఏదైనా దేశం ప్రయోగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో అలజడి ప్రారంభమైంది. ఈ క్రమంలో అణుబాంబు గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.